నటుడు నాగార్జున గారు గౌరవ ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారి పైన పరువు నష్ట దావా 3 తారీఖు 10వ నెల వేయడం జరిగింది. దానికి గాను ఈరోజు గౌరవ జడ్జి గారు వాళ్ళ అడ్వకేట్ గారు అంటే నాగార్జున గారు అడ్వకేట్ గారు ఏమన్నారంటే కాగ్నిజ్ తీసుకుని వాళ్ళకు నోటీస్ సమ్మన్స్ సర్వ్ చేయాలని చెప్పడం జరిగింది. దానికి ఆనరబుల్ కోర్టు వారు ఏం చేశారంటే కాగ్నిజ్ కాకుండా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుందాము అని చెప్పడం జరిగింది ఆనరబుల్ కోర్టు వారు. సో రేపు నాగార్జున గారు వాళ్ళు వచ్చి వాళ్ళ సంబంధిత విట్నెస్ వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ ఇస్తారు. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న విషయం క్లారిఫికేషన్ కోసం మీకు మీడియా ముందుకు రావడం జరిగింది. అంటే దీంట్లో ఆ పరువు నష్టం దావా ఎందుకు వేయాల్సి వచ్చింది, ఎందుకు వేయాల్సిన అవసరం ఏమున్నది అంటే గతంలో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి రకరకాల పెద్ద మనుషుల వ్యక్తుల యొక్క ఆ ఫోన్ ట్యాపింగ్ తీసుకోవడం వల్ల కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. దానికి సంబంధించి అంటే ఆ గౌరవ మంత్రి గారికి ఉన్న సమాచారం ప్రకారం అక్కడున్న సమాచారం ప్రకారం ఏం జరిగింది అంటే ఒక ఇద్దరి మధ్యలో డైవర్స్ విషయం, ఆ డైవర్స్ సంబంధించిన విషయం బయటకు వచ్చింది. డైవర్స్ ఏ విధంగా వచ్చిందంటే అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే ఒక డైవర్స్ సంబంధించి ఒక కేసుకు సంబంధించి ఎవరైనా కానీ మధ్యవర్తిత్వం వర్తించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మధ్యవర్తిత్వం ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతుంది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి అంటే ఈ మెయిన్ ఇది డైవర్స్ కావడానికి కారణము కేటీఆర్ గారు కేసీఆర్ గారు అని చెప్పి సురేఖ గారు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి దాంట్లో పెద్ద విషయము, దీనికి సంబంధించిన పరువు నష్టం దావా ఎందుకు వేసిండ్రో ఏం వేసిండ్రో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకసారి మీడియా మిత్రులు చెప్తున్నాను, తను వేసిన పిటిషన్ ప్రకారం నాగ చైతన్య ఒకసారి చదివినిపిస్తాను. నాగ చైతన్య డివోర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ కూలగొట్టద్దు అంటే సమంత నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అంటే చెబితే విను, లేకపోతే విడాకులు తీసుకోని చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు దానికి ముందే ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల వాళ్ళ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు రావడం వల్ల వాళ్ళు డైవర్స్ అప్లై చేసిండ్రు. ఎందుకంటే ఈ డైవర్స్ అప్లై చేసినటువంటి కొంచెం మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ అండర్స్టాండింగ్ ఏంటో ఒకసారి గౌరవంగా ఉండండి. అంటే ఈ డైవర్స్ రావడానికి కారణం కేటీఆర్ గారు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నాగార్జున మీరు వెళ్ళి మాట్లాడమని చెప్పారు. దాంట్లో తప్పేమున్నది అని నేను అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నాను మీడియా ముఖంగా. సో దీనికి సంబంధించి రేపు వాదనలు ఉన్నాయి. రేపు నాగార్జున గారు వాళ్ళ విట్నెస్ వస్తారు. ఆ స్టేట్మెంట్ కనుక ఫర్దర్ విషయాన్ని తెలియజేస్తాను. సురేఖకు మేము వకాలత్ వేస్తాం. అంటే టీపీసీసీ లీగల్ సెల్ తరఫున మా న్యాయవాది నేను కానీ మా అడ్వకేట్స్ కానీ వస్తారు. మేము కూడా దానికి కౌంటర్ వేస్తాం, దానికి ఏం ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే ఇది అంటే ఇంటెన్షనల్లీ అంటే బీసీ మంత్రి అంటే ఓర్వలేని తరంగా అహంకారపూరితంగా వ్యాఖ్యలు అంటే ఆమె వచ్చి చెప్పింది, స్టేట్మెంట్ వచ్చింది. ఎందుకంటే నేను ఒకరి పేరు తీయడం వల్ల కొంచెం మనసును వచ్చుకుంటే నేను ఆ మాటలు విత్డ్రా చేసుకుంటానని చెప్పారు. అక్కడికి కేసు సమస్య పరిష్కారం అయిపోయింది. ఇంటెన్షనల్లీ దీన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు అంటే కేటీఆర్ అనే వ్యక్తి నాగార్జున ద్వారా దీన్ని కేసును వేస్తారని మేము భావిస్తున్నాం. సో దీనికి సంబంధించి మేము కూడా నాగార్జున గారి పైన అండ్ దానికి సంబంధించి బ్యాక్ అండ్ ఎవరు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా మేము లీగల్ సెల్స్ తరఫున మేము కేసులు వేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రేపు నాగార్జున అటెండ్ అవుతారా ఇంకెవరు అటెండ్ అవుతారా మాకు సంబంధం లేదు. ఎందుకంటే అటెండ్ అయినా కానీ రేపు ఏవైతే పర్యవసనం ఉంటుందో దానికి తప్పకుండా మేము కూడా నాగార్జున పైన కేసు వేసి మేము కూడా ఎందుకంటే ఆనరబుల్ ఒక మినిస్టర్ గారి పైన ఒక బీసీ మినిస్టర్ పైన వీళ్ళు అవాకోచావకులు చేయకుంటూ అంటే అయిపోయింది. వాళ్ళు దానికి ముందు ఇప్పుడు ఇంత చేసిర్రు, ఇంతకుముందు నారా చంద్రబాబు నాయుడు వైఫ్ మీద ఇట్లా ట్రోల్ చేసిండ్రు, రకరకాల వ్యక్తుల మీద. మొన్న కొండా సురేఖ పైన ఒక నూలు దండ వేస్తే అదేదో రంకు అని చెప్పిండ్రు. అది వాస్తవమా? దానిపైన ఎవరు స్పందించినప్పుడు ఒక బీసీ మహిళా మంత్రి పైన స్పందించినప్పుడు ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. సో లీగల్ సెల్ తరపున మేము ఖండిస్తున్నాం. తప్పకుండా వారిపైన కూడా మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.